धर्मस्य मूलं सत्यम् कर्मस्य फलं नित्यम् जन्म मृत्यु चक्रबन्धम् इति गरुड पुराण सारम् शरणं वरणं संयम् शरणं वरणं संयम् शरणं वरणं संयम् शरणं वरणं संयम् మంచి చేసిన మనిషికి వైకుంఠ ద్వారం తెరుచును విష్ణుదూతల స్వాగతం బంగారు రాతం సంభ్రమం శ్రీహరి పాదం చెరుచును శాశ్వత ఆనందం కలుగును శరణం గత ఎపిసోడ్లో మరణ సమయంలో చేయవలసిన దానాల గురించి ఆత్మ శరీరాన్ని ఎలా వదులుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు పాపాత్ములు వెళ్లే భయంకరమైన నరక లోకాల గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను గరుత్మంతా. వినవయ్య పక్షిరాజా, పాపాత్ములు పడే బాధలు వర్ణనాతీతం. నరకాలు చాలా ఉన్నాయి, కాని వాటిలో ప్రధానమైన వాటిని, అక్కడ ఆత్మల గతిని నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను. మొదటిది రౌరవం. ఇది 2000 యోజనాల విస్తీర్ణం. అబద్ధాలు చెప్పి అబద్ధపు సాక్ష్యాలతో ప్రజలను హింసించిన వారిని ఇక్కడే వేస్తారు. దీని చుట్టూ తొడల లోతు వరకు నిప్పుల కందకం ఉంటుంది. ఇక్కడ పడగానే ఆత్మకొక శరీరం వస్తుంది. అది కాలుతుంది, చురుకుతుంది, కానీ భస్మం కాదు, చనిపోదు. ఆ వేడి తట్టుకోలేక కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతున్నా ఆ పాపాత్ములు అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంటారు. పాపం ఎంత తీవ్రంగా ఉంటే ఆ మంట అంత భయంకరంగా ఉంటుంది. అలా 1000 యోజనాలు పరుగెత్తాక మహారౌరవం అనే నరకంలోకి తోసేస్తారు. ఇది 5000 యోజనాలు. ఇక్కడ నేల రాగి రేకులా మండిపోతూ కరెంటు షాకు కొట్టినట్లు విద్యుత్ కాంతులతో భయంకరంగా ఉంటుంది. యమదూతలు పాపి కాళ్ళు చేతులు కట్టేసి ఆ మండే రాగి నేల మీద దొర్లిస్తారు. ఆ వేడికి చర్మం మాడిపోతున్నా దొర్లుతూనే ఉండాలి. అలా దొర్లుతుండగానే కాకులు, తోడేళ్లు, తేళ్లు మీదపడి పొడుస్తూ చీల్చుతూ నమిలి తింటాయి. తన శరీరం ముక్కలు చేయబడటం ఆ పాపి కళ్ళారా చూస్తాడు. అరుస్తాడు, ఏడుస్తాడు. కాని శిక్షాకాలం పూర్తయ్యేదాకా ఆ శరీరం అలాగే ఉంటుంది, స్పృహ పోదు. గరుడా, దీనికి పూర్తి భిన్నమైనది అతి శీత నరకం. ఇది కూడా మహారౌరవమంత పెద్దదే, కాని ఇక్కడ నిత్యం చిక్కటి చీకటి, మంచు గడ్డకట్టించే చలి. గుడ్డితనం వచ్చిందేమో అన్నంత చీకటి. చలికి పళ్ళు టపటపా కొట్టుకుని విరిగిపోతుంటాయి. వెచ్చదనం కోసం ఒకరినొకరు హత్తుకుంటారు. కాని అవతలివాడు మనిషో పిశాచమో తెలియక ఎక్కడ కొరికి తింటారో అని భయంతో ఉనికిపోతూ మళ్లీ విడిపోతారు. దాహం, ఆకలి నకనకలాడిస్తాయి. తినడానికి ఏమీ దొరకదు. పైగా ఎముకలు పుటుక్కున విరిగిపోయేంత భీకరమైన చలిగాలులు వీస్తాయి. ఆ నరకం నుండి బయటపడ్డాటగాని ఆత్మకు వెలుగు కనిపించదు. ఖగరాజా, ఇక నికృంతన నరకం. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాంటి యంత్రాలుంటాయి. నిజానికివి దర్జీ చక్రాలు. వీటి కింద పెద్ద పెద్ద సూదులుంటాయి. చక్రం తిరగగానే ఆ సూదులు పాపి అరికాలిలో దూరి నడినెత్తి నుండి బయటకు వస్తాయి. మళ్లీ అదే అరికాలిలో ఇంకో కన్నం చేసుకుని దూరతాయి. శరీరం కుట్టబడుతూనే ఉంటుంది. అరుణానుజ, అప్రతిష్ఠ అనే మరో నరకముంది. ఇక్కడ చక్రం మీద ఉన్న గిలకలు తిరుగుతుంటే పైనుండి అసంఖ్యాకమైన బల్లెములు వర్షంలా వచ్చి గుచ్చుకుంటాయి.
చక్రం వేగంగా తిరుగుతుంటే పాపి శరీరంలోని అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది. అసహ్యమైన దుఃఖాన్ని అనుభవిస్తారు. ఖగేంద్ర, అతి భయంకరమైన అసిపత్రవనం. ఇది 1000 యోజనాలు. ఇక్కడ ఒక సూర్యుడు కాదు, 14 సూర్యులు నిత్యం మండిపోతూ నేలను కాలుస్తుంటారు. పాపులు హాహాకారాలు చేస్తూ తగలబడుతుంటారు. అక్కడే శీతస్నిగ్ధ అనే వనం కనిపిస్తుంది. ఆహా, చల్లగా ఉందనుకుని నీడ కోసం పరుగున వెళ్తారు. కానీ అక్కడి ఆకులు మామూలాకులు కాదు, చురకత్తులు. ఆకులు కత్తుల్లా పడి శరీరాన్ని ముక్కలు చేస్తుంటే పులుల కన్నా బలమైన వేట కుక్కలు మీద పడి కొరికి తింటాయి. చల్లని గాలి కూడా కత్తుల్లా గుచ్చుకుంటుంది. మరొకటి తప్తకుంభం. ఇక్కడ బ్రహ్మాండమైన ఇనుప బాణల్లో నూనె, ఇనుప రజను వేసి మరగబెడుతుంటారు. యమభటులు 10 మందిని ఒకేసారి అందులో పడేసి వేయిస్తుంటారు. మనుషులు చేపలు పట్టినట్లు క్రూరమైన గ్రద్దలు ఆ బాణల్లో ముక్కులు పెట్టి పాపుల మాంసాన్ని పీక్కు తింటాయి. వేపుడు కూర మాడిపోయినట్లు పాపులు అందులో వేగుతూనే ఉంటారు. ఇవి ప్రధాన నరకాలు. ఇక ఏ పాపానికి ఏ శిక్షో విను. గోహత్య, భ్రూణహత్య చేసేవారు రోధ నరకానికి, మద్యపానం, బంగారం దొంగలించేవారు సూకర్ నరకానికి, గురువును అవమానించిన వారు, బ్రహ్మహత్య చేసినవారు తప్తకుంభ నరకానికి పోతారు. వేదాలను అమ్మేవారు, కోడలితో తప్పు చేసేవారు మహాజ్వాలా నరకానికి, మాటలతో ఇతరులను హింసించేవారు సబల నరకానికి, యుద్ధంలో పిరికితనం, అమర్యాద చూపేవారు విమోహన నరకానికి, తోటలను తగలబెట్టేవారు విషంజన నరకానికి, జంతువులను చంపి తినేవారు పూయవహ నరకానికి, తేనెను దొంగిలించేవారు వైతరణికి, కోపంతో మంచిని చెడగొట్టేవారు మూత్ర సంజ్ఞక నరకానికి, నియమాలు పాటించనివారు సందంస నరకానికి వెళతారు. అక్కడ ఒక్కరోజు 100 రోజుల బాధతో సమానం. శిక్ష పూర్తయ్యాక నేరుగా మనిషిగా పుట్టరు. మహాపాపులు ముందు చెట్టుగా, తర్వాత క్రిమికీటకాలుగా, ఆ తరువాత గాడిదల, ఏనుగుల, ఇలా ఎన్నో జన్మజన్మల తరువాత గూనివాడిగా, మరుగుజ్జుగా పుట్టి చివరికి సంపూర్ణ మానవ జన్మ పొందుతారు. అందుకే నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. అదే పుణ్యాత్ములైతే యమధర్మరాజు ఆజ్ఞతో దేవదూతలు విమానాల్లో వచ్చి గంధాలు పూసి సుమధుర గీతాలతో, నాట్యాలతో స్వాగతం పలికి స్వర్గానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత వారు భూమిపై ఉత్తమ వంశాల్లో జన్మిస్తారు. ఓ తార్క్ష్య, పాత ఇల్లు కాలిపోతే కొత్త ఇంట్లోకి వెళ్ళినట్లు ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. పంచభూతాలు ప్రకృతిలో కలిసిపోతాయి. కాని కామ, క్రోధ, లోభాలనే దొంగలు ఆత్మ వెంటే ఉంటారు. ఈ మాయను జయించినవాడే పరమాత్మను చేరుతాడు. అయితే మనిషి చనిపోయాక ఆత్మ శాంతించాలంటే ఏం చెయ్యాలి? దశవిధ దానాలేవి? పిండదానం ఎందుకు చెయ్యాలి? దహన సంస్కారం ఎలా చెయ్యాలి? అసలైన మృత్యు రహస్యాలు వచ్చే ఎపిసోడ్లో. జై శ్రీమన్నారాయణ.